Daily. Taste the Daily. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో దశల వారీగా గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నట్టుగా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. ఇక నిజాం సాగర్ గేట్లెత్తిన నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు అనే అంశాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండుకుండలా మారింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రాజెక్టు 13 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కేవలం 2 రోజుల్లోనే 11 టీఎంసీల వరకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అలర్ట్ అయినటువంటి అధికారులు ప్రస్తుతం 13 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. గంటకు ఇందులో వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. మనం సిఈ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వరద ప్రవాహం ఎట్లా ఉంది, పెరిగే అవకాశం ఉందా, మరిన్ని గేట్లు ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఎట్లా ఉంది? ఇప్పుడు మనకు ఇన్ఫ్లోస్ చాలా వస్తున్నాయండి. ఇప్పుడు దాదాపుగా 85,000 క్యూసెక్స్ మనకు ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. మనం ఇప్పుడు 1405 మన ఎఫ్ఆర్ఎల్ అయితే 1404 మెయింటైన్ చేస్తున్నాము. సో మనం 85,000కి 80,000 మనం కిందికి డిప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకు సింగూరు నుండి ఒక 40,000-45,000 క్యూసెక్స్ వస్తున్నది. తర్వాత పోచారం నుండి ఒక 10,000 క్యూసెక్స్ వస్తుంది. తర్వాత హల్దీ రివర్ నుండి కూడా మనకు ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ప్లస్ నిన్న రాత్రి పడ్డ వర్షానికి చాలా హెవీ రెయిన్ పడ్డది. 26 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. కాబట్టి లోకల్ క్యాచ్మెంట్ కూడా యాడ్ అయిపోయి మనకు దాదాపుగా నిన్న రాత్రి మాత్రం ఫ్లాష్ ఫ్లడ్ 1,20,000 క్యూసెక్స్ వచ్చింది. సో మేము రాత్రి కూడా అందరినీ అలర్ట్ చేసుకొని మేము రాత్రి ఈవెన్ 2 o'clock నైట్ కూడా దాదాపుగా మొత్తం గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి 85,000 వస్తుంది, 85 కిందికి వదులుతున్నాం. గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ ప్రాంతాలలో చాలా జలమయంగా మారుతున్నాయి. ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు, ఎలాంటి సూచనలు చేస్తారు? మేము ఎట్లాగూ మాకు ఫోర్కాస్ట్ ముందే మాకు కమ్యూనికేట్ అయింది కాబట్టి మేము 2 days బ్యాకే మేము ప్రెస్ రిలీజ్ చేస్తాం. తర్వాత రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళందరికీ కూడా మేము కమ్యూనికేట్ చేస్తాము. సో ఏ టైంలో అయినా రిలీజ్ చేయొచ్చు, రిలీజ్ చేస్తాం. కాబట్టి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు కానీ, మత్స్యకారులు కానీ, తర్వాత గొర్రెల కాపులు కానీ ఎవరు కూడా నదీ సైడ్ రాకూడదు. ఈ సంవత్సరం ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సీజన్ ప్రారంభంలో పోయిన ప్రాజెక్టు ఇప్పుడు జలకళను సంతరించుకుంది అని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.